ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టుడే తెలంగాణ న్యూస్ కు స్వాగతం. కరీంనగర్ జిల్లా యలగందులు గ్రామంలోని 500 సంవత్సరాల పురాతన దేవాలయం మహమ్మాయి దేవి దేవాలయంలో వైభవంగా కుంకుమార్చన పూజలు నిర్వహించారు. శ్రీ 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 గాయత్రి పీఠాధిపతులు శ్రీకాంతేంద్ర స్వామి గుల్బర్గా గాయత్రి పీఠాధిపతులు శ్రీ వరలింగేశ్వర స్వాములు పోతులూరి బ్రహ్మంగారి విశిష్టతలను భక్తులకు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహమ్మాయి దేవి ఎంతో మహిమగల దేవి అని చెప్పారు. ఈ సందర్భంగా కాయతోజు పవన్ కుమార్ నిర్మించిన బ్రహ్మంగారి గాన సుధా పాటను ఎంతో అద్భుతంగా బ్రహ్మంగారి చరిత్ర చిన్న నుండి పెద్ద వరకు స్పష్టంగా అర్థం చేసుకునే విధంగా ఉందని అభినందించారు. అనంతరం కాయతోజు పవన్ కుమార్ను శ్రీ 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 గాయత్రి పీఠాధిపతులు శ్రీకాంతేంద్ర స్వామి గుల్బర్గా గాయత్రి పీఠాధిపతులు శ్రీ వరలింగేశ్వర స్వాములు సన్మానించారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ చైర్మన్ గుండూజు లక్ష్మణాచారి, హరిహరాచారి, నాగార్జున అర్చక పురోహితుడు, అమలాస్పూర్ మొగిలోజి కిష్టయ్య, వేవ అధ్యక్షుడు జగదీశ్వరాచారి, ఓపా కార్యదర్శి గాలిపిల్లి శంకరయ్య పాల్గొన్నారు. భక్తులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు గజ్జల హరిహరాచారి. ఈ శ్రీ మహమ్మాయి దేవి అభివృద్ధి కమిటీ వైస్ ప్రెసిడెంట్. నేను గత 600 సంవత్సరాల పైచిలుకు నుండి ఈ ఆలయం నడుస్తున్నది. అంతకుముందు మా తాతలు, ఇప్పుడు ఉండే కమిటీ వాళ్ళు ఉండే వాళ్ళ తాతలు ఇక్కడ పూజలు చేసేవాళ్ళు. మేమందరం ఉద్యోగాలకు బయటకు వెళ్ళాం. కొంచెం ఉద్యోగాలు చేసి రిటైర్మెంట్ అయిన తర్వాత మాకు ఇక్కడ ఈ గుడిని కొంచెం అభివృద్ధి చేయాలని మా కమిటీ వాళ్ళందరికీ అనిపించింది. అప్పుడు వచ్చి గత 8 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా మేము ఇక్కడ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాము. అందులో భాగంగానే ఈ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాము. భక్తులు చాలామంది, ఇప్పుడు ఇంతకుముందు అసలు ఎప్పుడోసారి మేము 6 నెలలకు చేసేది అప్పుడు 50-100 మంది వచ్చేది. ఇప్పుడు ప్రతి 15 రోజులకు ఒకసారి తక్కువలో తక్కువ 300-400 మంది మహారాష్ట్ర నుంచి, హైదరాబాద్ నుండి ఎక్కడెక్కడో వస్తున్నారు. అమ్మవారి యొక్క ఈ మధ్యన ఈ చేసే పూజా కార్యక్రమాలతో ఈ అమ్మవారి యొక్క శక్తి పెరిగిందని మేము అనుకుంటున్నాం. సో భక్తులందరికీ మేము మనవి చేసేది, ఈ ప్రకృతి యొక్క మూలమైన ఆ మహమ్మాయి దేవిని కొలిసి అందరూ అభివృద్ధిలోకి రావాలి, అందరికీ ఆమె యొక్క ఆశీస్సులు లభించాలని మేము కోరుతున్నాము. దీనికి ఎందరో దాతలు సహకరిస్తున్నారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి ఈ మధ్యనే ఇప్పుడు మన బ్రహ్మంగారి గానసుధ అనే క్యాసెట్ తీసినటువంటి వాళ్ళు కూడా వచ్చి మా ఆలయంలో వాళ్ళ సహకారం కూడా అందించారు. వారు చేసిన పాట కూడా నిజంగా బ్రహ్మంగారు చెప్పింది ఆ మూల ప్రకృతి గురించి కూడా బ్రహ్మంగారు చెప్పారు. దాన్ని ఆ పాటను బాగా చిత్రీకరించినటువంటి మన కాయతోజు పవన్ కుమార్ నిర్మాత గారైన గోవర్ధన్ గారు దర్శకత్వం, తర్వాత అందులో పార్టిసిపేషన్ బ్రహ్మంగారు, మా జగదీశ్వరాచార్య గారు, ఇంకా చాలామంది ఆ పాటకు మంచి స్థాయిలో తీర్చిదిద్దాదని అందరూ నిజంగా ఆ పాట వింటే కూడా ఆ పాడిన కిట్ల శ్రీనివాస్ కూడా ఎంత బాగా పాడాడంటే దాన్ని మరీ వినాలనిపించేది లాగున్నది. దాన్ని సహకరించిన వారందరికీ ఆ క్యాసెట్ నిర్మాతలందరికీ పేరు పేరున మా మహమ్మాయి దేవి కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారికి ఈరోజు శ్రీకాంతేంద్ర స్వాముల వారిచే కూడా సన్మానం చేయిస్తున్నాము. దీంట్లో మా ఓపా కమిటీ సభ్యులు కూడా కొందరు పాల్గొన్నారు. అందరికీ చాలామంది సభ్యులు ఇక్కడ పాల్గొని ఈ ఉత్సవాన్ని దిగ్గునీకృతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా కమిటీ తరఫున హృదయపూర్వక నమస్కారం.
నా పేరు కాయితోజు పవన్ కుమార్. ఈరోజు ఎలగందులో మహమ్మాయి టెంపుల్ అంటే 500 ఏళ్ల కింది టెంపుల్లో మా యొక్క బ్రహ్మంగారి గానసుధ పాట వారు గుర్తించి మన ఏమిటి మహమ్మాయి కమిటీ సభ్యులు మరియు వేవా సభ్యులు అందరూ కలిసి మమ్మల్ని ఈ శ్రీకాంతేంద్ర స్వామి ద్వారా సన్మానించడం, మా పాటను గుర్తించడం మరియు దేవాలయం అనగానే భక్తి ఎక్కడ ఉంటుంది అంటే పాటలో ఉంటుంది. పాటను గుర్తించిన మీకు మన కమిటీ అందరి పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీ పవన్ కుమార్.